మీరు గాని నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, నా పేరు స్నేహి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనలీ ఆఫ్టర్ 2 months అనుకుంటా ఈ ఫుల్ వీడియో పెడుతున్నా ఓన్లీ మీకోసం. ఇప్పుడైతే మేము వడియాలు పెడుతున్నాము. ఇప్పుడంటే ఇప్పుడు కాదులేండి, మంచి ఎండల్లో వడియాలు పెట్టాము. అప్పుడు షూట్ చేసిన వీడియో ఇప్పుడు పెడుతున్నా. అసలు వడియాలు ఎలా పెట్టాలి, ఎలా పెట్టకూడదో కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. వీడియో కొంచెం ఫన్నీగా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. జనరల్ గా ఇంతకు ముందు మనీ చిన్నప్పుడు మా అత్తయ్య వడియాలు పెట్టేవాళ్ళంట. తర్వాత వడియాలు పెట్టడానికి జాగా లేక ఇబ్బంది అయిపోతుందని చెప్పి రెడీమేడ్ గా దొరికే వడియాలు కొనేసుకునే వాళ్ళంట. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇప్పుడు మా అత్తయ్య అయితే వడియాలు పెడుతున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు నేర్పించిన విధానంలో అత్తయ్య వడియాల పిండి తయారు చేసుకునేవారంట. కానీ ఈసారి కొత్త ప్రాసెస్ లో, అంటే మా వదిన చెప్పిందని చెప్పి సగ్గుబియ్యం నానబెట్టి ఇలా వడియాల పిండి చేస్తున్నారు. ఇప్పటికీ అత్తయ్య చెప్తున్నారు, స్నేహి నేను ఇలా చేయను, సగ్గుబియ్యంని మిక్సీలో వేసి దాంతో వడియాల పిండి చేసుకుంటామని. సర్లేండి అత్తయ్య, ప్రాసెస్ డిఫరెంట్ అయినా కూడా సగ్గుబియ్యం వడియాలు మంచిగా వస్తాయంట కదా, మీ అమ్మాయి ఇలా చాలా సార్లు ఇంతకు ముందు వడియాలు పెట్టుకుందంట అని చెప్పి అత్తయ్యని కన్విన్స్ చేసేసా. నేనైతే చిన్నప్పుడు వడియాల పిండి గిన్నెలో వేసేస్తే డాబా పైకి వెళ్లి ఒక కాటన్ చీర నేల మీద పరిచేసి దాని మీద వడియాలు పెట్టేదాన్ని. అంతేగాని ప్రాసెస్, మేకింగ్, అసలు దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తారో నాకు అసలు ఐడియానే లేదు. ఆబ్వియస్లీ చిన్నప్పుడు మన జనరేషన్ లో అసలు స్టవ్ దగ్గరికి వెళ్లే వాళ్ళం కాదు కదా. సో ఇప్పుడు నాకైతే జీరో నాలెడ్జ్, అసలు ఏమీ తెలియదు. అత్తయ్య వడియాల పిండి త్వరగా చేసేస్తే ఆ పిండితో వడియాలు పెడదామని చెప్పి నేను అక్కడ కిచెన్ లో వెయిట్ చేస్తా చూస్తున్నా. అలాగే మాకు ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. మా అపార్ట్మెంట్ కి అయితే డాబా లేదండి. అదేంటక్క అపార్ట్మెంట్ కి డాబా ఉండదా అని అనుకుంటున్నారా? డాబా లేకపోవడం అంటే అసలు అక్కడ లేకుండా ఉండడం కాదండి. మాకు యాక్సెస్ లేదు అంటే వెళ్ళడానికి పర్మిషన్ లేదండి. మా ఓనర్స్ వాళ్ళు పెంట్ హౌస్ లాగా వేసుకొని దాన్ని హౌస్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేసేసుకున్నారు. అందుకే మా అత్తే ముందే అన్నారు, మనకి డాబా లేదు కదా స్నేహి, ఇంకా వడియాలు ఎలా పెడతాం చెప్పు అని. కానీ మా వదిన వినలేదండి. డాబా లేకపోతే ఏంటి, బాల్కనీ ఉంది కదా, బాల్కనీలో చైర్స్ వేసి వడియాలు పెట్టేసుకుంటే అవే ఆరిపోతాయి అని చెప్పారు. మా అత్తకి కూడా తెలుసు వాళ్ళ కూతురు ఒక్కసారి డిసైడ్ అవుతే ఎవరి మాట వినదు అని. అందుకే సర్లే అమ్మ వడియాలు పెట్టుకుందాం అని కన్విన్స్ అయ్యారు. మా వదినికి అత్తయ్య మరీ చెప్పారు, ఎక్కువ వద్దు, ఒక చిన్న గిన్నెలో వడియాల పిండి సరిపడే అంత నానబెట్టు సగ్గుబియ్యం అని చెప్పి. కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంత పెద్ద దీక్ష చేసింది మా వదిన. ఇంకా చేసేదేముంది, పిండినైతే వేస్ట్ చేయలేం కదా అని చెప్పి అత్తయ్య ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు. అలాగే ఇంకో తప్పు చేసాం, అసలు మా ఇంటి సైడ్ బాల్కనీలో ఎండ రావడమే తక్కువ వచ్చింది. అప్పుడు ఎర్లీ మార్నింగే, అంటే ఒక 5-6 ఆ టైంలో వడియాలు పెట్టేసి ఉంటే ఎండ ఇంకా బాగా వచ్చేది అని అనుకున్నాం. ఇప్పుడైతే 10:30 ఆ టైం అవుతుంది, వడియాలు పెడుతున్నాం. మరి చూడాలి ఎలా వస్తాయో. ఏంటక్క ఏం చేసినా కూడా ప్రతి దాంట్లో ఏదో ఒకటి చెప్తానే ఉంటారు అని అనుకుంటున్నారు కదా. నిజం చెప్తున్నానండి, వీడియో కోసం ఇలా చెప్పడం కాదు, వీడియో షూట్ చేస్తున్నాం. సో ఎంతో పర్ఫెక్ట్ గా రెసిపీ చేయాలి అని అనుకుంటామా నేను అత్తయ్య. పర్ఫెక్ట్ గా రాకపోయినా పర్లేదు, కానీ అది వచ్చిద్దా రాదా అన్న డౌట్ మాలో వచ్చేసిద్ది. అత్తయ్య అంటారు, ఎందుకు స్నేహి అందరు నవ్వుకుంటారు, ఇలాంటి వీడియోస్ పెట్టద్దు అని చెప్పి. నాకు కూడా కొన్నిసార్లు అవునులే అని అనిపించిద్ది. కానీ మనకులాగా ఈ మిస్టేక్స్ వేరే వాళ్ళు చేయకుండా ఉంటారేమో కదా, మన వీడియో వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చేమో కదా అని చెప్పి వీడియో పెట్టేస్తాను. అలాగే ఇంకో రీజన్ కూడా ఉందండి, మా పేరు చెప్పి కొందరైనా నవ్వుకుంటారు అని చెప్పి వీడియో పెడతాను. ఇంకా వడియాల సంగతి గురించి మాట్లాడుకుంటే, నేను అత్తయ్యకి వెనక నుండి చెప్తున్నాను, అత్తయ్య పిండి కొంచెం తిక్కుగా ఉండాలనుకుంటా, చాలా లూజ్ గా ఉంది, నేను చిన్నప్పుడు పెట్టాను కదా, నాకు కొంచెం గుర్తొస్తుంది, పిండి కొంచెం ముద్దగా ఉండాలి కదా అని అంటున్నా. అప్పటికే హే లేదు స్నేహి, సగ్గుబియ్యం నానబెట్టాం కదా, ఇలాగే వచ్చిద్ది, ఆరిపోయిన తర్వాత అప్పడల్లాగా వచ్చేస్తాయి అని అన్నారు. ఏమోలే అంతే అనుకుంటా అని అనుకున్నా. ఎందుకక్క చాలా వంటలు యూట్యూబ్ లో రెసిపీస్ చూసే కదా చేసేది, ఈ వడియాల రెసిపీ కూడా యూట్యూబ్ లో చూడొచ్చు కదా అని ఈ వీడియో చూసే వాళ్ళకి కంపల్సరీ డౌట్ వచ్చే ఉంటుంది. మా అత్తయ్య మీద వదిన మీద నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. వడియాల పిండి కూడా యూట్యూబ్ లో చూసి చేయాలా ఏంటని చెప్పి అసలు యూట్యూబ్ ఓపెనే చేయలేదండి. చూద్దాం మరి వడియాలు ఎలా వస్తాయో ఏంటో.
బాల్కనీలో వడియాలు సరిపోలేదు, ఇంక అందుకే ఇలా స్టడీ టేబుల్స్ మీద కవర్స్ వేసి వడియాలు పెట్టాము. ఫైనల్ గా మా ఇంట్లో వడియాల సెటప్ అయితే ఇది. ఆఫ్టర్ సో మెనీ అవర్స్ ఏం పెట్టుకున్న వడియాలు అయితే అట్టర్ బట్టర్ ఫ్లాప్ అయిపోయాయి. కవర్ లో పెట్టిన వడియాల కన్నా కనీసం షేపులు ఉన్నాయి. చీరలో పెట్టిన వడియాలు అయితే శాంతం నేల కత్తుకుపోయినట్టు చీరకి అప్పచ్చల్లాగా అతుక్కుపోయాయి. ఇంకొన్ని వడియాలు అయితే ఇలా గుర్తు తెలియని షేపుల్లోకి వెళ్ళిపోయాయి. బట్ ఎనీవేస్ మాకైతే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. తెలియని ప్రాసెస్ లో వడియాలు ఎప్పుడు చేసుకోకూడదు అని చెప్పి, అలాగే డాబా ఉండి మంచి ఎండ ఉన్నప్పుడే వడియాలు పెట్టుకోవాలి అని చెప్పి ఈ విషయం మా వదినకి చెప్తే వచ్చి చూశారు. ఆ అత్తేనైతే ఫుల్ గా తిట్టారు. అయినా పిండి కొంచెం గట్టిగా ఉండాలి కదా, ఇలా పల్చగా పెట్టుకోవడం ఏంటి అని చెప్పి. మా అత్తయ్య అయితే అసలు ఈ ప్రాసెసే తప్పు అని చెప్పి గొడవ పడ్డారు. వాళ్ళిద్దరి మధ్య ఒక మినీ యుద్ధమే అయిపోయింది. మా ఇంట్లో వడియాలు మంచిగా పెడితే మా వదినకి ఇద్దామని అనుకున్నాం, కానీ మొత్తానికి మోసం వచ్చింది కదా. ఇంక అందుకే నీకు నాకు నా ఇంట్లోనే వడియాలు పెట్టేస్తా అని చెప్పి నైటే సగ్గుబియ్యం నానబెట్టుకుని సేమ్ అదే ప్రాసెస్ లో వడియాల పిండి చేస్తున్నారు. సగ్గుబియ్యం వడియాలతో పాటు బియ్యం పిండి వడియాలు కూడా పెడుతున్నారు. కానీ ఉదయమే 4ంటికే లెగిసి వడియాల పిండి చేయడం మొదలు పెట్టేశారు మా వదిన. వదిన చేసిన వడియాల పిండి చూసిన తర్వాత నాకైతే ఒకటి అర్థమైంది. ఆ అత్తయ్య తప్పు చేశారు. వడియాల పిండి అంత లూజ్ గా ఉండకూడదు, కొంచెం థిక్ గా ఉండాలి అని చెప్పి. ఇప్పుడైతే మార్నింగ్ 5:30 అవుతుంది. చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది మా వదిన వాళ్ళ డాబా. ఇలా ప్లాస్టిక్ కవర్స్ అలాగే కాటన్ శారీ వేసి వడియాలు పెట్టేస్తున్నాము. వడియాలు అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయండి. అదే రోజు ఈవినింగ్ చూసాము. లైట్ గా కొంచెం ఆరాలి, అవి ఫ్యాన్ గాలికి పెడితే సరిపోయిద్ది అని చెప్పి తీసేస్తున్నాము. ఇంతలోపు స్కూల్ నుండి మా వదిన వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. ఇంకా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. కాటన్ శారీ నుండి వడియాలు తీసేటప్పుడైతే ఇలాగా వాటర్ తో లైట్ గా ఇలా తడిపితే ఈజీగా వడియాలు వచ్చేస్తాయంట. వడియాలు పెట్టుకోవడం చాలా కష్టం, అంటే రెసిపీ కష్టం కాదు, కానీ చాలా ఓపిక కావాలి. అంతే కదండి. మరి ఉదయమే లెగిసి ఆ పనులన్నీ చేసుకొని డాబా పైకి వెళ్లి వడియాలు పెట్టుకోవడం మామూలు విషయం కాదు. చూడ్డానికి ఇది చాలా సింపుల్లే అని అనుకుంటాం, కానీ వడియాలు పెట్టే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. ఆడవాళ్ళు ఇంట్లో ఏ పని చేసినా కూడా ఇష్టంగానే చేస్తారులేండి. అలా అని వాళ్ళు కష్టపడకుండా చేస్తున్నారు అని అనడం కరెక్ట్ కాదు కదా. మీ ఫీలింగ్ ఏంటో కమెంట్ చేయండి.
ఫైనలీ ఒక్కసారి వడియాలు పెట్టడం ఫ్లాప్ అయినా ఎలా వడియాలు పెట్టుకోకూడదు అని తెలుసుకొని ఇంకోసారి సక్సెస్ఫుల్ గా ఇన్ని వడియాలు పెట్టుకున్నాము. మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. వెళ్తా ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను మన ఛానల్లో న్యూ వీడియోస్ పెట్టగానే ఆ నోటిఫికేషన్ మీకు వచ్చింది.